నటుకుమార్ గారు ఇంకో మాట వినిపిస్తోంది. నటుకుమార్ గారు అఖండ 2 ఆగడం వెనుక కుట్ర కూడా ఉంది అనే మాట వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇదే 14 రీల్స్ 1 నేను ఒక్కనే ఆగడు తర్వాత కొన్ని సినిమాలు తీశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ శంకర కూడా కొన్ని సినిమాలు తీశారు. సర్లేరు నీకెవరో తీశారు, చిరంజీవితో కొన్ని సినిమాలు తీశారు. మరి అందులో పార్ట్నర్గా ఉండి వాళ్ళు విడిపోయినప్పుడు లైబిలిటీ ఆయన మీదకి ఎందుకు వెళ్ళలేదు, ఈ వీళ్ళిద్దరి మీదకి ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు దీన్ని ట్రిగ్గర్ చేశారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక మాట అండి, అంటే నేను ఏ కుట్ర ఉందో నేను అనుకోవట్లేదు. అప్పటికి అవార్డు పాస్ అయ్యిందో లేదో నాకు తెలియదు. అవార్డు పాస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వాళ్ళు వెళ్తారని అనుకున్నారో, లేకపోతే ఇంతకుముందు సినిమాకి వెళ్ళలేదని ఎవరు అనుకున్నారో నాకు తెలియదు. కేసు అయితే మాత్రం 2012 నుంచో ఇప్పటి నుంచో కేసు అయితే రన్ అవుతుంది ముంబైలో, అదొకటి నాకు తెలుసు. అంటే మరి ఈ లైబిలిటీలో అనిల్ శంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఎందుకు లేరు? ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఈ లైబిలిటీలు ఎందుకు లేరు? 1 నేను ఒక్కనే ప్రొడ్యూసర్. ఒకటండి, 100% ఏది ఉంది అనేది లీగలైజ్ అనేది వాళ్ళకే తెలుసు. ఓకే, లీగలైజ్ అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్నాను ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకొని, ఇది కుట్ర అనేది నేను నమ్మనండి, కుట్ర అనేది నమ్మను. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి బాలయ్య బాబు ఈ సినిమా ఇవ్వటానికి వాళ్ళు చాలా మంది అడిగారండి, అడిగినా కూడా వీళ్ళకే ఇచ్చారు. వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. ఇంతకుముందు సినిమాలు చేశారు కదా, ఇంతకుముందు సినిమాలు చేశారు కదా, వీళ్ళు కూడా చెడ్డోలేని అనట్లేదు. కాకపోతే మీరు కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టి ప్రజలు మీ మీద కొన్ని 2,000 మంది ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది అంటున్నారు, ఇందాక లేదు మెసేజ్ పెడితే, అన్న 10 కోట్లు రాలేదు 20 కోట్లు రాలేదు చేతి, కానీ మరి ఎగ్జిబిటర్లు డబ్బులు కలెక్ట్ చేసిన ఎవరు? ఎగ్జిబిటర్లు నైజాం నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, సీడెడ్ నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, కర్ణాటక నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, ఓవర్ సైజ్ నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, మరి డబ్బు ఎవరు కలెక్ట్ చేశారు? ఆ డబ్బు కలెక్ట్ చేశారు కదా. అవును, మరి అది. సో ఇప్పుడు ఏంటి మరి రిలీజ్ ఎప్పుడు అవుతుంది? మీకు ఏమనిపిస్తుంది ఒక డిస్ట్రిబ్యూటర్గా? ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఇందులో ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? మనకు ఒకటండి, ఇప్పుడు మనకు ఒక మాట అండి, వాళ్ళు అంటుంది ఏంటంటున్నారంటే ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఏదో నిన్న మీటింగ్ పెట్టి టైంపాస్ చేసి వదిలేశారు. అంటే వాళ్ళకంత సీరియస్నెస్ లేదు. ఎవరికి? ఆచంట బ్రదర్స్ కి కూర్చున్న పెద్దవాళ్ళకి లేదు, వాళ్ళకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళకుండా సీరియస్నెస్, వాళ్ళకుండా ఆలోచన, అది వాళ్ళకి ఆలోచన ఉండాలా, అది ఆలోచన లేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. నేను ఆలోచన ఉండి అయ్యో సినిమాకి కిల్ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఈజ్ మూవీ ఎనీ టైమ్ రిలీజ్, బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ ఎనీ టైమ్ రిలీజ్, చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి సినిమాని ఆపడం అనేది ఎంత దాకా కరెక్ట్ నేను అంటున్నాను. ఇప్పుడు అంటే నేను ఏమంటాను, ఫైనాన్స్ ఉంది తప్పే, అందరిది తప్పే. ఇష్టప్పుడు తెలియదా మీకు పాత బాకీలు ఉన్నాయని? ఇష్టప్పుడు తెలియదా వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయని? మరి ఇప్పుడు సినిమా ఆపడం ఎంత కరెక్ట్? ఇప్పుడు సినిమాలు ఆపడం ఎంత కరెక్ట్? కానీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది, 2-3 రోజుల్లో రిలీజ్ అవుతుందని. నిజంగా 2-3 రోజుల్లో ఈ సమస్య సద్దుమణిగిపోయే అవకాశం ఉందా, లేదు అంటే 2-3 వారాలు పట్టే అవకాశం ఉందా? సార్ అదే నేను అడుగుతుంది కూడా క్లారిటీ మీ ద్వారా నేను అడుగుతుంది ఏంటంటే, అదే డేట్ అనౌన్స్ చేయండి. లేదంటే మేము ఇప్పుడు డేట్ అనౌన్స్ చేయలేము, మేము షార్ట్లీ మీ తర్వాత చేస్తాము, ఎవరి డబ్బులు వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయండి. లేదా డేట్ అనౌన్స్ చేసి అభిమానులకి ఎగ్జిబిటర్లకి కలిగించండి. మేము పోస్టులు మార్చుకొని సినిమా వేసుకుంటాం, వేరే సినిమా వేసుకుంటాం. లేదు ఈ సినిమా ఉంది అంటే డేట్ వేసుకుంటే ఆ డేట్స్కి ఎవరు వేసుకుంటారో వాళ్ళు వేసుకుంటారు. మీరు అడిగారా నిర్మాతలను? ఆల్రెడీ మీరు కూడా 11 కోట్లు కలెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మీకు ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు ఒకటండి, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు అడగడం అవుతుంది, మాట్లాడడం కూడా జరుగుతుంది. కొన్ని ఇంటర్నల్ మనం చెప్పలేము, కానీ యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే రేపు అందరూ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఏదో అనౌన్స్ చేస్తామని అంటున్నారు. అది ఎంత నిజమో తెలియదు, ఎంత నిజమో తెలియదు. మరి రైట్, ఈ ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటి?
ఈ ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటి? 100 కోట్ల రూపాయలు బ్లాక్ అయిపోయి ఇబ్బందుల్లో ఎగ్జిబిటర్ తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ నేను కూడా, అంటే ఇంక్లూడింగ్ నేను ఎగ్జిబిటర్ కాబట్టి అందరం తెలుసుకోవాల్సింది అంటే మళ్ళా 2000 సంవత్సరం సంస్కృతి వచ్చింది, చెన్నై సంస్కృతి వచ్చింది. టీడీలు పట్టుకొని లేబర్ దగ్గర కాపలాలు కాసి మేము సినిమా రిలీజ్ అనేది రీడీల కాపలా కాసి సినిమా రిలీజ్ అయితేనే డీడీలు ఇస్తాం, మేము ఎవరికి డబ్బులు ఇవ్వం అని ఇప్పుడు మన పాత సంస్కృతి తెచ్చుకోవాలి. ఇప్పటికీ ఉంది, సునీల్ గాని దిల్ రాజు గాని అలాగే ఉంటారు. దిల్ రాజు గారు కూడా సినిమా రిలీజ్ అయితేనే డబ్బులు తీసుకోమన్నారు, 25 కోట్లు కూడా. అది అంటే మనం ఈయన సునీల్ గారు అదే చేస్తారు, యాక్చువల్గా నేను అదే చేస్తాము. కానీ ఏంటంటే ఇప్పుడు నమ్మకాలు ఉంటాయి కదా, ఇంత పెద్ద సినిమా ఆగుతుందని ఎవరు ఊహిస్తారు? అవును, కానీ దిల్ రాజు కుట్ర ఉంది, చిరంజీవి కుట్ర ఉంది అనేది కొంతమంది సోషల్ మీడియాలో ఎందుకు సర్క్యులేట్ అవుతుంది? ఏదండి, కొంతమంది సినీ పెద్దల కుట్ర ఉంది అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, ఎందుకు మీ దృష్టికి వచ్చింది? సోషల్ మీడియా నమ్ముకుంటే మనకు అవుతుందండి. సినీ పెద్దలు ఎవరు కుట్ర చేస్తారు సార్, ఎవరు కుట్ర చేస్తారు? అదే కుట్రలు అవన్నీ ఉండవు సార్ వాస్తవంగా. సో నిర్మాతల యొక్క తప్పిదమే ఉంది, నిర్మాతలు తప్పిదమే, ముందు చూపు లేకపోవడం, రైట్? అంతే తప్ప నిర్మాతలు తప్పిదం తప్ప ఇంకోటి ఏం లేదండి దీంట్లో. ఇవి ఒకటే అంటున్నాను కదండి, ఇప్పటికైనా నిర్మాతలు చదువు తీసుకొని, సినీ పెద్దలు చదువు తీసుకొని, అసలు ఎవరు డైరెక్ట్ గా మీరు ఒక 2-3 పేర్లు చెప్పండి, వీళ్ళు చొరవ తీసుకుంటే అయిపోద్ది అనే పేర్లు. ఎవరు చొరవ తీసుకుంటారో బాలయ్య బాబు తీసుకుంటే అవుతుంది, ఇది బాలయ్య బాబు తీసుకుంటే అవుతుంది, లోకేష్ గారు తీసుకుంటే అవుతుంది. దాంట్లో ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఎందుకంటే నిన్న 3 రోజుల నుంచి దిల్ రాజు గారు కూర్చున్నారు, ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలే. ప్రసన్న గారు కూర్చున్నారు, పరిష్కారం కాలే. భరతభూషణ్ గారు కూర్చున్నారు, పరిష్కారం కాలా. కనుక దయచేసి బాలయ్య గారు, బోయపాటి గారు ఇద్దరు కూర్చొని సెటిల్ చేస్తే అవుతుంది. మరి ఆల్రెడీ బాలయ్య బాబు అండ్ బోయపాటి ఇద్దరు కూడా కొంత రెమ్యూనరేషన్ నిర్మాతలకు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు అని వార్తలు వచ్చాయి, ఫినాన్స్ క్లియర్ చేయడానికి. ఇప్పుడు అదే అంటున్నానండి, ఇప్పుడు ఇంటర్నల్ లో కొన్ని మాట్లాడలేము కానీ ఇప్పుడు వినపడుతుందండి, వినపడుతుంది. ఇంటర్నల్ కొన్ని మాట్లాడలేము కానీ నేను ఒక్కటే అడుగుతున్న, సినిమా రిలీజ్ అవ్వాలి అంటే ఫస్ట్ డేట్ రావాలి. డేట్ ఎప్పుడు అనేది రావాలి, సెటిల్మెంట్ కావాలంటే బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ అవ్వాలి, బోయపాటి గారు ఇన్వాల్వ్ అవ్వాలి. మంచి సినిమాని ముందు అభిమానులకు అందించాలి. ఈ ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్ సినిమానే. దయచేసి కంటెంట్ బయటకు వెళ్ళిపోయింది, అంటే కంటెంట్ లోడింగ్ అయిపోయింది. ఎనీ టైమ్ ఇస్ డేంజర్. కనుక కంటెంట్ మనం రిలీజ్ అయింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ముందే రిలీజ్ చేసుకోకపోతే ఈ కంటెంట్ కూడా ఇప్పుడున్న దొంగలు బోలు మంది ఉన్నారు, మనం ఎవరు ఆపలేము. కంటెంట్ లోడింగ్ అయిపోయింది, ఆల్రెడీ లోడింగ్ అయిపోయే పరిస్థితుల్లో గంటలో ఇక కీ ఇస్తారు అనగా రిలీజ్ ఆగింది. కనుక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని కూడా పసిగట్టాలి మనం. ఎగ్జిబిటర్ ఇబ్బందిని పసిగట్టాలి. ఎగ్జిబిటర్ డేట్ చెప్పకపోతే పోస్టులు మార్చి ఇంకో సినిమా చేయాలంటే ఏం చేస్తాడు? ఎన్ని రోజులైనా నష్టపెట్టుకుని కూర్చుంటాడు? కరెంట్ వాళ్ళు ఆగుతారా? స్టాఫ్ ఆగుతారా? జీతాలు ఆగుతాయా? ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కరి నుంచి ఎన్ని కోట్లు నష్టపోతున్నాం రోజుకి? ఎంత నష్టపోతుంది, ఎంత నష్టం వస్తుంది? సినిమా అభిమానులు ఎంత బాధపడుతున్నారు? అభిమానులు వచ్చి రోజు గేట్ కాడ నుంచి సినిమా అని అలపడుతున్నారు. వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, వాళ్ళకి క్లారిటీ ఎవరు? ఎగ్జిబిటర్ కి క్లారిటీ ఎవరు? అని డబ్బులు తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నారు అందరు విని, లేదా డబ్బులు వాపస్ ఇచ్చి అనౌన్స్ చేయాలా, ఇది కాదు అని అనౌన్స్ చేయాలా? అది పెద్దలు నిర్మాతలు కూర్చొని ముందు అర్జెంట్ గా ఇమ్మీడియట్. మీరు ఇంతకు ముందు అన్నారు బోయపాటి బాలయ్య బాబు ఇద్దరు కూర్చుంటే అయిపోతుందని, మరి ఇద్దరు కలగ చేసుకోలేదు ఇంతవరకు? అంటే నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదని అనుకుంటున్నానండి, మామూలుగా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదేమో అనుకుంటున్నాను. సో బాలయ్య బాబు బోయపాటి ఇద్దరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే సినిమా రిలీజ్ అయిపోతుంది, ఎటువంటి అడ్డంకులు ఉండవు ఈ రోజు నుంచి అని అనుకుంటున్నారా? అంతేనండి అయిపోద్దని అవ్వాలని కోరుతాండి. దయచేసి ఏదైతే విన్నారో అందరూ కూడా దయచేసి ఈ సినిమాని రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అవ్వాలి, ఒకటి ఇబ్బంది రాకూడదు, అవ్వాలని కోరుకుందాం. బాలయ్య బాబు గారు కానీ ఎంటర్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ సినిమాని, మంచి సినిమాని అందజేయండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నట్టి కుమార్ గారు. బిగ్ టీవీకి చాలా సమయాన్ని కేటాయించి అఖండ 2 సినిమా విడుదలకున్న అడ్డంకుల గురించి మాట్లాడినందుకు. ఎస్, మా ప్రతినిధి శ్రీపాల్ అలాగే అడుగేటి కృష్ణకాంత్ ఇద్దరు కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. శ్రీపాల్,